హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. జబర్దస్త్ లో మస్తు అందాలను ఆరబోస్తూ రష్మి గౌతమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్టార్ అయి కూర్చుంది. జబర్దస్త్ పుణ్యమా అని రష్మి హీరోయిన్ స్థాయిలో పాపులారిటీ సంపాదించింది. అయితే ఇంత స్టార్డమ్ సంపాదించిన రష్మి గతంలో ఏం చేసేదో తెలుసా? ఏ మాత్రం ఊరు పేరు లేని చిన్న పాత్రలు వేసేది. అంతెందుకు, అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి అప్పటికే 10 ఏళ్లు గడిచాయి. 2002లోనే హోలీ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మికి కాలం కలిసి రాలేదు. హాట్ పాత్రలు వేసినా, ఏ పాత్రలు వేసినా జబర్దస్త్ వచ్చే వరకు రష్మి ఓ చిన్న నటి మాత్రమే. కరెంట్, గణేష్ చిత్రాల్లో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చినప్పటికీ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పాపం రష్మి జాతకంలో ఎలాంటి మార్పు లేదు. హిందీ, తమిళంలోనూ ఓ ట్రయల్ కూడా వేసింది, అయినా మార్పు రాలేదు. కానీ మల్లెమాల వారి పిలుపు ఆమె జీవితాన్ని మార్చివేసింది. అనుకోకుండా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడం, ఆ అవకాశం రష్మికి రావడం తెలిసిందే. అయితే మొదట్లో రష్మి తడబడటం, షోను నడిపించడంలో ఫెయిల్ అవడంతో ఇక ఈ అమ్మడు బ్యాక్ టు పెవిలియన్ అనుకున్నారంతా. కానీ తొందరగానే కుదురుకొని ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద టాప్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది. సో ఎవరికైనా టైం రావాలి మరి, ఏమంటారు? అయితే రష్మికి వెండితెర మీద వెలిగిపోవాలనే కోరిక మాత్రం పాపం అలాగే మిగిలిపోయింది.